మన శరీరంలోని ప్రతి భాగము దానికంటే ప్రత్యేకమైన పనిని చేస్తున్నప్పటికీ మెదడు పనితీరు చాలా భిన్నమైనది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇదే తరహాలో ఇటీవలి అమెరికా మిషిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధనను మాలిక్యులర్ మెటబాలిజం అనే మెడికల్ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలో రాత్రిపూట ఉన్నట్టుండి పడిపోకుండా ఉండేందుకు మెదడులోని హైపోథాలమస్లో ఉండే కొన్ని న్యూరాన్లు రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తుంటాయట. శరీరంలోని కొవ్వుని కరిగించడం ద్వారా గ్లూకోజ్ స్థాయిల్ని సమతులీకరించడానికి ఇవి ప్రయత్నిస్తుంటాయి. సాధారణంగా హైపోథాలమస్ అనేది ఆకలి, నిద్ర, దాహం, శరీర ఉష్ణోగ్రత లాంటి ఎన్నో క్రియల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరం ప్రమాదకర స్థాయిలో అమాంతం షుగర్ లెవెల్స్ పడిపోవడం బారిన పడకుండా ఈ ప్రాంతంలోని న్యూరాన్లే పనిచేస్తుంటాయి. మనం నిద్రపోయాక మొదటి 4 గంటల్లో అవి ఈ పనిని నిర్వర్తిస్తాయని ఈ పరిశోధన తేల్చింది. ఇందుకోసం హైపోథాలమస్లో ఉండే VMH అని పిలిచే న్యూరాన్ల మీద సైంటిస్టులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉపవాసం ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు తదితర సందర్భాలతో పాటు రోజువారీ కూడా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలో నియంత్రణలో ఉండేలా ఇవి పనిచేస్తాయి. కాబట్టి మనం రాత్రిపూట ఉన్నట్టుండి షుగర్ డౌన్ అయ్యి ప్రమాదంలో పడకుండా కూడా ఇవే కాపాడతాయి. వీటితో పాటుగా మరికొన్ని ప్రత్యేక న్యూరాన్లు కూడా అనుసంధానమై సాధారణ సమయాల్లోనూ గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తుంటాయని అధ్యయనం వెల్లడిస్తుంది.